Betting is a gambling. Fixing is a cheating. 2013 లో the total stories begins. CSK are really involved in spot fixing. 2015 లో IPL లో CSK RR బ్యాన్ అయ్యాయి. నిజంగానే బెట్టింగ్ వల్ల బ్యాన్ అయ్యా, ఫిక్సింగ్ వల్ల బ్యాన్ అయ్యా. 2018 లో CSK వచ్చి రాగానే ఫోటో సుప్రీం కోర్ట్ CSK RR IPL below the committee. Hey guys, welcome back to Stylist YouTube channel. గైస్ ఐపీఎల్ అనేది వరల్డ్లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ క్రికెట్ ఫ్రాంచైజీ లీగ్ అనమాట. బట్ అటువంటి ఒక లీగ్లో 2015లో సిఎస్కే ఆర్ఆర్ రెండు ఓజీ ఫ్యాన్ బేస్ కలిగిన టీమ్స్ అయితే బ్యాన్ అయిపోయాయి. దీనికి బ్యాన్ కల మెయిన్ రీజన్ వచ్చేసి బెట్టింగ్. బట్ ఇంకా కొంతమంది ఏం నమ్ముతారంటే స్పాట్ ఫిక్సింగ్ అని. సో ఇది నిజంగానే బెట్టింగా, లేకపోతే బెట్టింగ్ కాకుండా ఇంకా చాలా జరిగిందా, సో ఫిక్సింగ్ అయినా ఛాన్స్ ఉందా? సో ఒకవేళ ఫిక్సింగ్ అయినా బెట్టింగ్ అయినా కానీ ఎందుకు ఓన్లీ సిఎస్కేని ఎక్కువ మంది ట్రోల్ చేస్తున్నారు? ఆర్ఆర్ కూడా బ్యాన్ అయింది, బట్ ఆర్ఆర్ని ఎక్కువ ఎందుకు ట్రోల్ చేయట్లేదు? ఓన్లీ ఎందుకు సిఎస్కేని ట్రోల్ చేస్తున్నారు? అండ్ ఎంఎస్ ధోనిని ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? సో దాపేసి వీడియోలోకి వెళ్దాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ట్యాగ్ అని చెప్పాలి. బెట్టింగ్ ఈజ్ అ గ్యాంబ్లింగ్, ఫిక్సింగ్ ఈజ్ అ చీటింగ్ అంటే మీకు అర్థమైపోయింది అనమాట. సో ఇంకా డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోదాం. బట్ వీడియోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే గైస్, మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే మొత్తం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, అండ్ వీడియో లైక్ చేసేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం, ఫన్నీ వీడియోస్ కోసం అయినా, సోల్ వీడియోస్ అయినా కానీ మన ఛానల్ వస్తాయి అన్నమాట డైలీ. ఫిక్సింగ్గా బెట్టింగ్గా 2013లో స్టార్ట్ అయిందనమాట గేమ్ అంతా. 2013లో సిఎస్కే సంబంధించి రునాద్ అయ్యప్పన్, ఆర్ఆర్కి సంబంధించి రాజ్ కుంట్రా, వీళ్ళిద్దరు అనమాట. వీళ్ళిద్దరూ మెయిన్ లీడ్ సీట్. ఈ యొక్క బ్యాన్ అవ్వడానికి మెయిన్ రీజన్ వచ్చేసి వీళ్ళిద్దరు అనమాట. సిఎస్కే నుంచి ఒకళ్ళు, ఆర్ఆర్ నుంచి ఒకళ్ళు. అంటే వీళ్ళు టీంలో ప్లేయర్స్ కాదు, టీం మెంబర్స్ అనమాట. ఓనర్స్ ఉంటారు కదా, కో ఓనర్స్ మెంబర్స్ వాళ్ళు అనమాట వీళ్ళిద్దరు. 13లో ఏం జరిగిందంటే వీళ్ళు రెగ్యులర్ మ్యాచ్ జరుగుతూ ఉంటాయి కదా, ఆ మ్యాచ్ మీద బెట్టింగ్ చేశారు. ఒక్క సిఎస్కే ఆర్ఆర్ మ్యాచ్ మీద కాదు, రిమైనింగ్ అన్ని మ్యాచెస్ కూడా బెట్టింగ్ చేశారు. అండ్ ఆ బెట్టింగ్ చేయడం వల్ల కొన్ని అలిగేషన్స్ ఇంకా వచ్చాయి అనమాట. బెట్టింగ్తో పాటు వీళ్ళు స్పాట్ ఫిక్సింగ్ కూడా చేశారు. సిఎస్కే ఆర్ఆర్ మ్యాచ్ మధ్యలో ఫిక్సింగ్ కూడా చేశారన్న అలిగేషన్స్ వచ్చాయి. సో అలిగేషన్స్ వచ్చాయి, బట్ అప్పుడే ఒక సుప్రీంకోర్టులో దీని మీద కమిటీ చేశారు, లోదా కమిటీ. ఆ కమిటీ మెయిన్గా తేల్చి చెప్పింది ఏంటంటే అప్పటికి 2013లోనే వీళ్ళు గిల్టీగా ప్రూవ్ అయ్యారనమాట. బట్ మెయిన్ ట్విస్ట్ ఏంటంటే 2013, 14 అంతా బాగానే ఉంది. 15 కూడా మ్యాక్సిమం అంతా అయిపోయింది. బట్ 15లో సుప్రీంకోర్టు నుంచి రిపోర్ట్ వచ్చిందనమాట. ఐ మీన్ ఫైనల్ జడ్జిమెంట్ అది వచ్చింది. వీళ్ళు నిజంగానే అలా చేయటం వల్ల ఐపీఎల్ యొక్క క్రెడిబిలిటీ తగ్గిపోయింది. ఎందుకంటే ఐపీఎల్ అప్పటికే చాలా పెద్ద టీం, పెద్ద లీగ్ అనమాట, అప్పటికే చాలా పాపులారిటీ వస్తుంది. బట్ సడన్గా కొంతమంది ఇలా బెట్టింగ్ చేయడం వల్ల, స్పాట్ ఫిక్సింగ్ అలిగేషన్ రావడం వల్ల ఏంటంటే ఒక క్రెడిబిలిటీ తగ్గిపోద్ది అనమాట, గేమ్ యొక్క నేమ్ అయితే పడిపోద్ది. సో దానికి సీరియస్ యాక్షన్స్ తీసుకుంటూ బీసీసీఐ, సుప్రీంకోర్టు అండ్ ఐపీఎల్ కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఈ టీంని 2 years బ్యాన్ చేశాయి. బట్ నార్మల్గా బ్యాన్ చేయాల్సింది ఎవరిని? రాజ్ కుంట్రా, గురునాథ్ అయ్యప్పని, వాళ్ళిద్దరిని బ్యాన్ చేయాలి, ఎందుకంటే వాళ్ళిద్దరు చేశారు కాబట్టి. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సిఎస్కేని అండ్ ఆర్ఆర్ని 2 years బ్యాన్ చేశారు. ఎందుకు బ్యాన్ చేశారంటే వాళ్ళిద్దరు టీం మెంబర్స్, టీం ఓనర్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. అటువంటి వాళ్ళే ఇలాంటి బెట్టింగ్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవటం వలన ఈ క్రెడిబిలిటీ తగ్గిపోతుంది కాబట్టి ఇంత సీరియస్ యాక్షన్స్ తీసుకున్నారు. అందుకే సిఎస్కేని ఆర్ఆర్ని బ్యాన్ చేశారు. అంతేగాని సిఎస్కే సంబంధించి ఏ ప్లేయర్ బ్యాన్ ఫిక్సింగ్ చేయలేదు, ఏ ప్లేయర్ బెట్టింగ్ చేయలేదు. అండ్ ఆర్ఆర్ నుంచి కూడా ఏ ప్లేయర్ కానీ, ఏ టీం మెంబర్ కానీ స్పాట్ ఫిక్సింగ్ అయితే చేయలేదు. వాళ్ళ యొక్క టీంలో మెయిన్ మెంబర్స్ కాబట్టి, ఓనర్స్లో వాళ్ళకున్న పార్ట్ ఉంది కాబట్టి వాళ్ళు బ్యాన్ చేశారు. ఫిక్సింగ్ బెట్టింగ్ అని ఇంకా ఎవరికైతే తెలియదు. బట్ యాజ్ పర్ ది సుప్రీంకోర్ట్ జడ్జిమెంట్ అండ్ లోదా కమిటీ వచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఇది ఫిక్సింగ్ అనడానికి ఎటువంటి కారణం అయితే, ఎటువంటి లీడ్స్ అయితే లేవు, ఐ మీన్ ప్రూఫ్స్ అయితే లేవు. బట్ ఇదైతే 100% వాళ్ళు చెప్పిన దాని ప్రకారం బెట్టింగే. ఒక స్పాట్ బెట్టింగ్ అయితే పెట్టారు. బెట్టింగ్ అంటే ఎవరు గెలుస్తారు వాళ్ళు, అది గ్యాంబ్లింగ్ అనమాట, పేకాడ అర్థం కదా, అలాగ బెట్టింగ్ చేస్తారు అంతేగాని ఫిక్సింగ్ అయితే చేయలేదు. ఫిక్సింగ్ అంటే ఏంటిది? ఒక మ్యాచ్ యొక్క అవుట్కమ్ని చేంజ్ చేయటం. బెట్టింగ్ అంటే మ్యాచ్ మీద వచ్చే అవుట్కమ్ మీద ఛాలెంజ్ చేయటం. సో డిఫరెన్స్ అయితే చాలా ఉంది. అది మెయిన్ పర్సన్స్ కాబట్టి వాళ్ళు బెట్టింగ్ చేయడం ఇల్లీగల్, యాజ్ పర్ ఐపీఎల్ గైడ్లైన్స్ ప్రకారం ఇల్లీగల్ కాబట్టి బ్యాన్ చేశారు. అంతేగాని ఎక్కడ ఇది స్పాట్ ఫిక్సింగ్ అనేటువంటి ప్రూఫ్స్ లేదు. సో దీన్ని మనం ఫిక్సింగ్ అనలేము, బెట్టింగ్ అనొచ్చు. దాంతో ఒక పాయింట్ అది క్యాన్సిల్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎందుకు ఇంకా రూమర్స్ వస్తుంది ఫిక్సింగ్ అని. అండ్ ఎందుకు ఆర్ఆర్ కూడా బ్యాన్ అయింది కదా, 2 years ఆర్ఆర్ బ్యాన్ అయింది, సిఎస్కే బ్యాన్ అయింది. బట్ ఎందుకు ఇంకా సిఎస్కేని ట్రోల్ చేస్తున్నారంటే అనమాట గురునాథ్ అయ్యప్పన్ ఎందుకు ఇంకా రోల్స్ వస్తుంది అంటే అతను ఆ టైంలో టీంకి ప్రిన్సిపల్ అంటాడు. అంటే అతని ప్రమేయం లేకుండా మనది కో ఓనర్ అని చెప్పుకోవచ్చు, ఓనర్ అని అంటాడు.
అతనికి ఇన్వాల్వ్మెంట్ లేకుండా చాలా వాటికి ఏం జరగదు. సో అతంత పవర్ ఉన్న వ్యక్తి ఇలాంటి బెట్టింగ్స్ చేస్తున్నప్పుడు టీంలో ఎవరో కూడా తెలిసే ఉంటుంది. అంటే ఇంకా కొంతమంది ఎక్స్ట్రా ప్లేయర్స్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉంటారు అని ఒక రూమర్స్ వస్తుంది. అండ్ ఇది బెట్టింగ్తో నాకు స్పాట్ ఫిక్సింగ్ కూడా చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని రూమర్స్ వచ్చాయి అనమాట. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇతను సిఎస్కే ఓనర్కి చాలా క్లోజ్లో ఉంటారు అనమాట, ఎప్పుడు క్లోజ్గా ఉంటారు, ఇంక్లూడింగ్ ధోని సార్తో కూడా. అంత క్లోజ్గా ఉండటం వల్ల వాళ్ళకి తెలియకుండా తను చేస్తుంటే మేము నమ్మటానికి అన్న పిచ్చోళ్ళ. సో అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఇంకా ట్రోల్ చేస్తూ ఉన్నారు. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి ధోని సార్ అనమాట. అయితే ధోని సార్తో కూడా చాలా క్లోజ్గా ఉంటారు. అండ్ అప్పటికే ధోని సార్ చాలా హైలో పీక్లో ఉన్నారు అనమాట, కెరీర్ పీక్లో ఉన్నారు. సో అంత పెద్ద వ్యక్తికి చెప్పకుండా ఇతను ఎలాంటి తప్పులు చేయలేడు, ధోని ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది అని చాలామంది అంటారు. ఇంకేంటంటే ధోని హేటర్స్ కూడా చాలా మంది ఉంటారు కదా, రైవల్రీ టీమర్స్ కూడా. వాళ్ళు ఒక పాయింట్ దొరకాలి, ఏదో ఒక పాయింట్ దొరకాలి, ధోనిని సిఎస్కే అంటే ఒక పాయింట్ దొరకాలి, అందుకే ఇంకా అంటున్నారు. బట్ ఎప్పుడు మీరు ట్రోల్స్ చూడండి, ఇప్పుడు కూడా ఎక్కువ సిఎస్కే మీద వస్తాయి కానీ ఆర్ఆర్ మీద ట్రోల్స్ రావు. ఎందుకంటే సిఎస్కే ఒక ఓజీ క్రికెట్ టీం అనమాట ఐపీఎల్లోని. సో అందుకే ఎంత ట్రోల్స్ కానీ ఇవన్నీ వస్తూ ఉంటాయి. రావడానికి ఏంటంటే 2018లో సిఎస్కే అయితే రిటర్న్ అయితే ఇచ్చాయన్నమాట. ఇది ఒక 2018 అనేది ఒక మెమరబుల్ ఇయర్ బోత్ సిఎస్కే ఫ్యాన్స్కి అండ్ ఐపీఎల్ ఫ్యాన్స్కి. ఎందుకంటే ధోని, ఎల్లో జెర్సీ, రైనా, జడేజా అందరూ కలిసి ఒక టీంకి ఆడుతున్నారు కాబట్టి మళ్ళీ. సో ఒక మెమరబుల్ ఇయర్ అనమాట ఐపీఎల్ ఫ్యాన్స్ మొత్తానికి. సో ఆ ఇయర్లోనే వచ్చి ఐపీఎల్ స్టార్టింగ్ ముందు డాడ్స్ టీమ్ అని ట్రోల్ చేసిన ఆ టీమే 2018లో కప్ కొట్టింది. అంటే వచ్చి రాగానే కప్పు కొట్టడం చాలా మంది డౌట్ వచ్చింది, ఇది స్క్రిప్టెడ్, ఇది ఇంకా ఫిక్సింగ్, ఇంకా ధోనిని వాళ్ళ టీం వల్ల ఇంకా రూమర్స్ పెరిగాయి అన్నమాట. ఇంకా వాళ్ళకి ఆ థింకింగ్ అయితే పెరిగిపోయింది, దాని మీద ఉన్నారనమాట. సో అదే మెయిన్ రీజన్ ఇప్పుడు ఇంకా ఆ ట్రోల్స్ రావడం అనేది. బట్ దాన్ని పక్కన పెడితే మాత్రం 2018లో చెన్నై టీం చాలా బాగా ఆడింది. ఇప్పటికీ ఎలాగుందంటే 2013లో అలిగేషన్ రావడం వల్ల అక్కడ ఐపీఎల్ అక్కడ క్రెడిబిలిటీ చాలా పడిపోయింది గైస్. బట్ అంత సీరియస్ యాక్షన్ తీసుకున్నారు సిఎస్కే మీద, బ్యాన్ చేశారు మా 2 years. అంటే అక్కడ ఒక టీం పైన కానీ గుజరాత్ లయన్స్ అండ్ రైజింగ్ ఫాస్ట్ సూపర్ జైంట్స్ టీమ్స్ వచ్చాయి కాబట్టి ఆ ప్లేస్ అయితే ఫిల్ చేశారు. ఆ ప్లేస్ ఎటువంటి ఎవరు తప్పులు చేయకుండా సీరియస్ యాక్షన్స్ అయితే తీసుకున్నారు. కొత్త రూల్స్ చేంజ్ చేశారు, ఎవరైనా చేస్తే లైఫ్ టైం బ్యాన్ చేయడానికి ఒక రూల్స్ చేంజ్ చేశారు. ఇంతకుముందు సుప్రీంకోర్టు ఇన్వాల్వ్మెంట్ ఉండేది కాదు, అంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అంత ఉండేది కాదు. బట్ ఇప్పుడు కొంచెం మరీ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. బట్ ఇలాంటి కేసెస్లో మాత్రం డైరెక్ట్గా గవర్నమెంట్ కానీ సుప్రీంకోర్టు కానీ ఇన్వాల్వ్మెంట్ అవ్వచ్చు. కొన్ని సీరియస్ రూల్స్ అయితే చేంజ్ చేశారనమాట. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎటువంటి అలిగేషన్స్ అయితే లేవు మళ్ళీ. ఎందుకంటే ఎవరు ఇంకోసారి బెట్టింగ్ చేయాలి ఆ థాట్ వచ్చాక భయపడతారు. ఎగ్జాంపుల్ 2 teams బ్యాన్ అయ్యాయి కాబట్టి 2 years. ఈ రూమర్స్ ఇంకా ట్రోల్ చేయడానికి మెయిన్ కారణం వచ్చేసి సిఎస్కే ఓజీ ఫ్రాంచైజ్. సిఎస్కే ఇప్పటిదాకా హైయెస్ట్ టీమ్ ఫైనల్స్ ఆడింది అండ్ ఈక్వల్గా ఎంఐతో కప్ షేర్ చేసుకుంటుంది. ఎక్కువ కప్స్ ఉన్నాయి కూడా సిఎస్కే ఎంఐకి. సో ఇన్ని రీజన్స్ ఒక ఓజీ ఫ్యాన్ బేస్ని టార్గెట్ చేయాలి, ట్రోల్ చేయాలంటే ఓన్లీ ఉన్న రీజన్ వచ్చేసి బ్యాన్ చేయటం, బ్యాన్. సో అందుకే అనమాట ఇప్పటిదాకా చెన్నైని ట్రోల్స్ చేస్తూ ఉన్నారు ఎక్కువగా ఒక టీం ప్లేయర్స్, ఒక టీం ఫ్యాన్స్ కానీ. సో ఇదనమాట ఫైనల్గా వచ్చేసి. అండ్ కంక్లూజన్ ఏంటంటే గాయ్స్, ఇదైతే 100% బ్యాన్ అయింది బెట్టింగ్ వల్ల, ఫిక్సింగ్ వల్ల కాదు. అండ్ ఇంకా ట్రోల్స్ ఎందుకు వస్తున్నాయి బ్రో అంటే సిఎస్కే మీద వస్తుంది, ఆర్ఆర్ మీద రావడం. అంటే సిఎస్కే ఫ్యాన్ బేస్ ఎక్కువ, సిఎస్కే ది మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్ ఎవర్ ఇన్ ఐపీఎల్. సో దాన్ని ట్రోల్ చేయాలంటే ఏదో ఒక స్టాక్ కావాలి, ఏదో ఒక రీజన్ కావాలి, అందుకే ఈ దారాన్ని పట్టుకొని లాగుతూ ఉంటారు అన్నమాట అందరూ. సో అలాంటి వాళ్ళు మనం చేసేసుకునేది ఎంత డీటెయిల్ సుప్రీంకోర్టే తేల్చి చెప్పినా కానీ ఇంకా మీరు నమ్మకపోతే మనం చేసేది లేదన్నమాట. అంటారు కదా రూల్ నెంబర్ 1 అని. సో ఆ రూల్ నెంబర్ 1 మనం ఫాలో అవ్వటం, అది కూడా ఏం లేదనుకోండి రూల్ నెంబర్ 2 చెప్పేసేయండి, అక్కడ నుంచి వెళ్ళిపోతారు వాళ్ళు, అది మనం వెళ్ళిపోదాం. అండ్ ఫైనల్గా వీడియోకి అయితే ఇంతే గైస్. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం, కేస్ స్టడీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ ఎవరైతే కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు కదా, నమ్మలేని ఫ్లవర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసేయండి. అండ్ డిస్క్రిప్షన్ చెక్ చేసేయండి మరిన్ని క్లారిటీ కోసం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ స్టడీస్ యూట్యూబ్ ఛానల్ అండ్ లవ్ యూ ఆల్.